అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోల్ థ్రెడ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటిది? ఇది మన దేశ సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో వస్తున్న ఓ పెద్ద మార్పుకు నిలువుటద్దంలాంటిది. చూడండి, సాంప్రదాయం ప్లస్ ఆధునికత. చాలా సింపుల్గా అనిపిస్తోంది కదా, కానీ ఈ చిన్న ఫార్ములా వెనుక ఓ పెద్ద కథే ఉంది. మన దేశంలో ఇప్పుడు నడుస్తున్న ఒక పెద్ద సాంస్కృతిక, ఆర్థిక ఉద్యమానికి ఇదే గుండెకాయలాంటిది. వేలేండ్ల నాటి మన కళలకు కొత్త ఊపిరి పోస్తూ వాటిని నెక్స్ట్ జనరేషన్కి ఎలా తీసుకెళ్తున్నారో అదే ఈరోజు మన విశ్లేషణ. సరే, మరి విషయంలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్, మనం ఇందాక చెప్పుకున్నాం గదా, సాంప్రదాయం, ఆధునికత కలవడమని. ఆ కలయికను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఒక ఈవెంట్ గురించి తెలుసుకుందాం. అదే ఈ సోల్ థ్రెడ్స్. ఇది ఒక హెరిటేజ్ డిజైనర్ కలెక్షన్ ఎగ్జిబిషన్ అన్నమాట. దీన్ని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షార్ట్గా సిసిఐసి వాళ్ళు నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడ ఏం ప్రదర్శించారు? చేనేత చీరలు, డిజైనర్ డ్రెస్సులు, ఆర్టిస్టిక్ జ్యువెలరీ అన్నీ. అసలు గోలేంటంటే మన కళాత్మక వారసత్వాన్ని ఈ మోడర్న్ వరల్డ్కి పరిచయం చేయడం. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఈ ఎగ్జిబిషన్ వెనుకున్న అసలు ఐడియా ఏంటంటే, ఒకవైపు పోచంపల్లి ఇక్కత్, జమ్దాని లాంటి మన పాతకాలపు నేత టెక్నిక్స్ తీసుకోవడం, మరోవైపు వాటితో ఇప్పటి జనరేషన్కి నచ్చేలా మోడర్న్ గౌన్లు, ఇండో వెస్ట్రన్ స్టైల్స్ క్రియేట్ చేయడం. ఎంత బాగుంది కదా ఐడియా! అంటే మన వారసత్వం కేవలం మ్యూజియంలో పెట్టే వస్తువుగా మిగిలిపోకూడదు, మన డైలీ లైఫ్లో ఒక భాగం అవ్వాలి. అదే దీని కాన్సెప్ట్. ఓకే, ఇంత మంచి కార్యక్రమం వెనకున్న ఆర్గనైజేషన్ ఏది? అది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇప్పుడు చూద్దాం. ఆ సంస్థే సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే సిసిఐసి. ఇది మన టెక్స్టైల్ మినిస్ట్రీ కింద పనిచేసే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీని మెయిన్ డ్యూటీ ఏంటో తెలుసా? మన కళాకారులకి, వాళ్ల కళలకి ఇప్పుడున్న మోడర్న్ మార్కెట్కి మధ్య ఒక బ్రిడ్జిలా పనిచేయడం. ఈ సంస్థకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. చూడండి, 1948లో ఒక చిన్న ఎంపోరియంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1976లో పూర్తిస్థాయి కార్పొరేషన్గా మారింది. అంటే దశాబ్దాలుగా ఇది మన ఆర్టిజన్స్కి సపోర్ట్గా ఉంటూ వాళ్ళ స్కిల్స్ని కాపాడుతూ వస్తోందన్నమాట. ఓకే, ఇంతకాలంగా ఆర్టిజన్స్కి సపోర్ట్ చేస్తుంది సరే, కానీ ఈ సంస్థ ఎందుకంత ముఖ్యం? మనం కేవలం అందమైన బట్టలు, డిజైన్ల గురించి మాట్లాడట్లేదిక్కడ. ఇది చాలా సీరియస్ పాయింట్. చూడండి, మన దేశంలో అగ్రికల్చర్ తర్వాత ఎక్కువ మందికి ఉద్యోగాలిచ్చే సెక్టర్ ఏదో తెలుసా? ఇదే హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. వ్యవసాయం తర్వాత ఇదే అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ సెక్టర్. అంటే మనం సోల్ థ్రెడ్స్ గురించి మాట్లాడేటప్పుడు లక్షలాది కుటుంబాల పొట్ట గురించి, వాళ్ల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు కొంచెం చరిత్రలోకి వెళ్దాం. మన భారతీయ వస్త్రాల వెనుకున్న ఆ హిస్టరీ ఏంటి, వాటిలో ఉన్న ఆ డైవర్సిటీ ఏంటో కొంచెం డీప్గా చూద్దాం. మన ఇండియన్ టెక్స్టైల్ హిస్టరీలో రెండు కథలు ప్యారలల్గా నడుస్తాయి. అందులో ఒకటి ఇండస్ట్రియల్ స్టోరీ. ఇది 19వ శతాబ్దంలో మొదలైంది. ముంబై, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో పెద్ద పెద్ద మిల్లులు వచ్చాయి. ఇది ఒక కథ అయితే, రెండో కథ మన గ్రామాల్లో ఉంది. వేల ఏళ్లుగా మన గ్రామాల్లో కొనసాగుతున్న చేనేత, హస్తకళల కథ ఇది. మహాత్మాగాంధీగారన్నట్టు భారతదేశ ఆత్మ దాని గ్రామాలలో నివసిస్తుంది. అందుకే ఒకవైపు ఇండస్ట్రీలు పెరుగుతున్నా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 43 పెట్టి మరీ ఈ కుటీర పరిశ్రమల్ని, ఆ కళల వెనుకున్న ఆత్మని కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ డైవర్సిటీ ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ఈ టేబుల్ చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణలో పోచంపల్లి, అస్సాంలో ముగా సిల్క్, ఇలా ప్రతి రాష్ట్రానికి దానికంటూ ఒక యునీక్ జిఐ ట్యాగ్ ఉన్న హస్తకళ ఉంది. ఇవి జస్ట్ బట్టలు కాదు, ఆ ప్రాంతపు సంస్కృతికి, వాళ్ల ఐడెంటిటీకి గుర్తులు. ఇప్పుడు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ చూద్దాం. సోల్ థ్రెడ్స్ లాంటి ఒక ఈవెంట్కి మన దేశ పాలసీలకి ఉన్న లింక్ ఏంటి? ఎందుకంటే ఇది ఏదో ఒక్కటే సపరేట్గా జరుగుతున్న ఈవెంట్ కాదు, ఇదొక పెద్ద ప్లాన్లో భాగం. ఈ ప్లాన్కి 3 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మొదటిది వోకల్ ఫర్ లోకల్, అంటే మన లోకల్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం. రెండవది ఆత్మనిర్భర్ భారత్, మన సొంత స్కిల్స్తో మనం సెల్ఫ్ రిలయంట్గా మారడం. ఇక మూడోది చాలా ముఖ్యమైంది, క్రియేటివ్ ఎకానమీని బిల్డ్ చేయడం. అంటే ఏంటి? మన ఆర్ట్, కల్చర్, హెరిటేజ్నే మన ఎకనామిక్ గ్రోత్కి ఇంజిన్లా మార్చడం. సో ఫైనల్గా ఈ పాలసీల గోల్స్ ఏంటి? ఈ చార్ట్ చూస్తే క్లియర్గా ఉంది. 1, మన కళాకారుల లైఫ్స్ని బెటర్ చేయడం. 2, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ని పెంచడం. 3, గ్లోబల్ స్టేజ్ మీద బ్రాండ్ ఇండియాని నిలబెట్టడం. అది కేవలం టెక్నాలజీతోనే కాదు, మన కల్చరల్ వెల్త్తో కూడా. సరే, మనం చివరి దశకొచ్చేశాం.
ఇప్పటిదాకా మనం చూసిందంతా కలిపి చూస్తే ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఒకసారి అర్థం చేసుకుందాం. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే సోల్ థ్రెడ్స్ అనేది జస్ట్ ఒక ఫ్యాషన్ షో కాదు, ఇదొక సింబల్, ఒక పెద్ద ప్రయోగానికి, ఫ్యూచర్ విజన్కి ప్రతీక. మన మూలాల్ని మనం గౌరవిస్తూనే గ్లోబల్ మార్కెట్ని ఎలా గెలవచ్చో చూపించే ఒక బ్లూప్రింట్ లాంటిది. సో ఇలాంటి ప్రయత్నాలు ఒక బ్రిడ్జ్ లాంటివి, గడిచిపోయిన కాలానికి రాబోయే కాలానికి మధ్య. ఇవి మన పాత కళల్ని కాపాడతాయి, మధ్యలో దళారుల్ని తగ్గించి డైరెక్ట్గా కళాకారులకి డబ్బులందేలా చేస్తాయి, మన హెరిటేజ్ని గ్లోబల్ మార్కెట్కి కనెక్ట్ చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనమిందాక చెప్పుకున్న క్రియేటివ్ ఎకానమీని బలంగా నిర్మిస్తాయి. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంత ఫాస్ట్గా మారుతున్న ఈ మోడర్న్ వరల్డ్లో మన వేల ఏళ్లనాటి కలలు బతకగలవా, సర్వైవ్ అవ్వగలవా? బహుశా దానికి సమాధానం సోల్ థ్రెడ్స్ లాంటి ప్రయత్నాల్లోనే ఉందేమో.